సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ వచ్చే ఏడాది దసరా బుల్లోడుగా రావడానికి సిద్ధమయ్యాడు. వెంకీ తన 77వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులు మాత్రం చకచకా కంప్లీట్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఆల్రెడీ వెంకటేష్ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ ఇచ్చేశారట. 6 నెలల్లోనే ఈ సినిమా మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట త్రివిక్రమ్. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో మూవీ అంటే ఖచ్చితంగా అందరికీ మొదటి గుర్తొచ్చే నువ్వు నాకు నచ్చావు, ఆ తర్వాత గుర్తొచ్చేది మల్లేశ్వరి. ఈ సినిమాలో డైలాగ్స్ ఆడియన్స్ కి ఎలాంటి వినోదం పంచాయి ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు వీళ్ళ కాంబోలో సినిమా రాబోతుందని తెలియగానే అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరై ఉంటారు అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ తన సినిమాలో హీరోయిన్స్ విషయంలో చాలా కేర్ఫుల్ స్టెప్ తీసుకుంటారు. ఆల్రెడీ ఐశ్వర్య రాజే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మెరిసింది. ఇక మరొకసారి చూపిస్తే బాగోదు. త్రివిక్రమ్ కి ఎంతో ఇష్టమైన మీనాక్షి చౌదరి కూడా సంక్రాంతికి వస్తున్న మూవీలో ఆల్రెడీ వెంకటేష్ పక్కన నటించేసింది. ఇక వెంకటేష్ పక్కన ఏ హీరోయిన్ సెట్ అవుతుందని మేకర్స్ ఆలోచనలో పడ్డారట. వెంకటేష్ పక్కన హీరోయిన్ గా స్టార్ బ్యూటీ సంయుక్త మీనన్ ని సెలెక్ట్ చేయనున్నారట. సంయుక్త మీనన్ తన కథల విషయంలో చాలా పర్ఫెక్ట్ గా నిర్ణయం తీసుకుంటుంది. తన క్యారెక్టర్ కి వాల్యూ ఉంటేనే ఆ సినిమాలో నటిస్తుంది. ఇక వెంకీ త్రివిక్రమ్ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది. ఈ సినిమా ఒక కలిసుందాంరా ఒక జయం మనిదేరా లాంటి మూవీ కాన్సెప్ట్ అయి ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి పండుగకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిట్ టాక్ వస్తే ఈ చిత్రం కూడా 150 నుండి 200 కోట్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. త్రివిక్రమ్ రైటింగ్ లో వెంకటేష్ చేసిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాలకు కల్ట్ స్టేటస్ ఉంది. ఆ సినిమాల్లో వెంకటేష్ పండించిన కామెడీ, ఎమోషన్ ఇప్పటికే ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉన్నాయి. త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత వెంకటేష్ తో ఓ సినిమా చేయాలని అభిమానులు కోరుకున్నారు. ఓ దశలో ఇది వర్కౌట్ అయినట్టే అయ్యి ఆగిపోయింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అది ఆలస్యం కావడంతో వెంకటేష్ సినిమాను పట్టాలెక్కించే పనిలో పడ్డారు గురూజీ. ఈ కాంబో ఖాయమని టాలీవుడ్ చెబుతుంది. త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని టాక్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ చిత్రంతో వెంకటేష్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.